హైదరాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫర్టిలిటీ సెంటర్ను అక్రమంగా నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లో పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించారు. ఫెర్టిలిటీ సెంటర్కు ఇతర క్లినిక్లతో సంబంధాలున్నట్లు నిర్ధారించారు. 7 ఏళ్ల కిందటే ఈ కేంద్రాన్ని సీజ్ చేసినా రహస్యంగా నడుపుతున్నట్లుగా సమాచారం. కేసు నమోదవ్వగానే డాక్టర్ నమ్రత విజయవాడకు వెళ్లిపోగా పోలీసులు ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆమెకు ఏపీ, కాకినాడ, విజయవాడ, విశాఖ సహా పలు చోట్ల సెంటర్లున్నట్లు గుర్తించారు పోలీసులు. అక్కడ కీలక ఆధారాలు, పెద్ద మొత్తంలో వీర్యం నిల్వలున్నట్లు సమాచారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు ఇతర రాష్ట్రాలతోనూ సంబంధాలున్నట్లు గుర్తించామన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. చాలా పెద్ద నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్నారన్నారు. రెవెన్యూ, వైద్య శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఏంటి డీటెయిల్స్? సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్ర ఈ 4 రాష్ట్రాల్లో సెంటర్లు ఓపెన్ చేశారు డాక్టర్ నమ్రత. ఆమె ఆ సెంటర్లను నడుపుతూ ఐవీఎఫ్ పేరుతోని పిల్లలు సంతానం లేని చాలా మంది ఆ సెంటర్లకు వస్తుంటో వాళ్లకు అక్రమంగా నిల్వ ఉంచినటువంటి స్పెర్మ్, అదేవిధంగా అండాలను తోని వాళ్లకు గర్భం దాల్చేటట్టు చేసి వాళ్ళను మోసం చేశారని చెప్పి ఇటీవల ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. దీని మీద అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా దీంట్లో నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా ఐవీఎఫ్ సెంటర్ నడుపుతున్నారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతోని చాలా మంది మహిళల్ని ఆమె మోసం చేశారనేటువంటి ఆరోపణల మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. అయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సెంటర్ ను 9 ఏళ్ల కిందనే దాని అధికారులే క్లోజ్ చేశారు. అప్పుడు కూడా అనుమతులు లేకుండా ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నారని చెప్పి అప్పట్లోనే క్లోజ్ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ వేరే డాక్టర్ పేరుతోని ఆ సెంటర్ ఓపెన్ చేసి వేరే పేరుతోని నడుపుతున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే అది సేమ్ హాస్పిటల్ కాదనుకో ఇన్నాళ్ళు అధికారులు కూడా వదిలేశారు. అయితే ఇక్కడే కాకుండా విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నంతో పాటు ఇతర సెంటర్ల నుంచి డాక్టర్లను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే మాకు గర్భధానం కావాలని చెప్పి వీళ్ళని ఆశ్రయిస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి స్పెర్మ్ గానీ, ఎగ్స్ గానీ మీకు మీకే చేసి గర్భం దాల్చేటట్టు చేస్తామని చెప్పేటువంటి డాక్టర్లు ఆ తర్వాత మాత్రం చేస్తున్నది వేరొకటిగా ఇందులో బయటకు వచ్చింది. అమాయకమైనటువంటి యువతులను దీంట్లోకి దించి వాళ్లకు ఫోన్ వీడియోలు చూపిస్తూ వాళ్ళ నుంచి ఎగ్స్, స్పెర్మ్ సేకరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. వాటిని రిజర్వ్ చేసి ఎవరైతే వీళ్ళకు ప్రెగ్నెన్సీ కోసం వస్తారో వాళ్లకు వాటిని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా వాళ్ళకు గర్భం వచ్చేటట్టు చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక దంపతులు వాళ్ళు ముందే కండిషన్ పెట్టారు, తమకు పుట్టేటువంటి బిడ్డకు DNA పరీక్ష చేయిస్తామని, మా జెనెటికల్ రిలేషనే ఉండాలని చెప్పి డాక్టర్ కు కండిషన్ పెట్టారు. దీంతో ఆమెను బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆమె తప్పించుకొని తిరగడము, లేకపోతే DNA టెస్ట్ వాయిదా వేయడం ఇట్లాంటివి చేస్తుంటే అనుమానం వచ్చి వాళ్ళు ఢిల్లీలో DNA టెస్ట్ చేసుకున్నారు. అయితే దాంట్లో ఆ బిడ్డ తమకు పుట్టలేదని చెప్పి నిర్ధారణకు వచ్చి ఆమెను కలిస్తే తమకేం సంబంధం లేదన్నట్టుగా ఆమె వేరే రకంగా మాట్లాడడంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇంత ముందుకు చాలా మంది ఆ సికింద్రాబాద్ ఏరియాలో దాదాపు నిత్యం ఒక 200 మంది దాకా ఈ ఐవీఎఫ్ సెంటర్లకు వస్తుంటారు. పిల్లలు లేకపోవడంతో బాధపడుతూ డాక్టర్లను ఆశ్రయిస్తే కొందరు ఇట్లాంటి డాక్టర్లు మాత్రం అనుమతులు లేకుండా అక్రమంగా ఇట్లాంటి సేవలు అందిస్తూ అంటే వాళ్ళు కోరుకున్న విధంగా కాకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రెగ్నెన్సీ ఇస్తుండడంతో దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ సెంటర్ల పేరు, ఐవీఎఫ్ సెంటర్ల పేరుతోని చాలా మంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఈ సోదాలో తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి పోలీసులు ఈ రాకెట్ ను బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత ముందుకు ఈ సృష్టి సెంటర్ లో చాలా మంది కూడా ఇంత ముందుకు పరీక్షలు చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీ కూడా పొందిన నేపథ్యంలో వాళ్ళందరిలో కూడా ఒక భయాందోళన నెలకొంది. తమకు సంబంధించినటువంటి జెనెటికల్ బాండింగే బాబుతో ఉందా లేదనేటువంటి ఒక కొత్త అనుమానం అయితే చాలా మందిలో మొదలైంది. ఆ సెంటర్ కి ఎవరైతే వెళ్లారో కేవలం సికింద్రాబాదే కాకుండా ఒడిశా, అదేవిధంగా కోల్కతాతో పాటు ఆంధ్రాలో కూడా వీళ్ళ సెంటర్లు ఉన్న నేపథ్యంలో అందరిలో కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. ప్రజెంట్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్లీ దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాలు ఏదైనా కమర్షియల్ సర్వీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరూ కలిసి ఒక జాయింట్
వెరిఫికేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఎంతమంది అక్యూస్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్. ప్రెజెంట్లీ ఇప్పుడు దీనికి కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్. సో అంటే వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వెరిఫై. విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్, ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. We are verifying all that angles now, so we will give you all the